ಇದ್ದಾರೆ. ఏ పని చేసినా పూజ చేసినా ఫలాపేక్ష ఉండకూడదు అని అంటున్నారు. కానీ ప్రతి స్తోత్రానికి ఫలశ్రుతి ఎందుకుంది అని అడుగుతుంది. ఒక రీతిలో నిన్నటి రోజు దీనికి ఉత్తరం వచ్చింది అనుకుంటాను. ప్రశ్న అడిగిన వారు ఈరోజే వచ్చి ఉండవచ్చు. అంటే ఫలస్థుతిలో చెప్తారు, ఎవరికి డబ్బులు కావాలో వారికి డబ్బులు వస్తాయి, పెళ్ళి కావాలంటే పెళ్ళి, పిల్లలు కావాలంటే పిల్లలు, ఈ కర్మం చేస్తే ఇటువంటి ఫలములు వస్తాయి అని ఫలస్థితిలో చెప్పి ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మోక్షము మనకు త్వరగా దొరకదు. ఎన్నో కోట్ల జన్మాల తర్వాత వచ్చే ఫలము మోక్షం. అటువంటి మోక్షం కొరకు నీవు ఈ కర్మాన్ని చేయి అంటే సామాన్యులకు పామరులకు ఉత్సాహమే రాదు. ఎన్నో కోట్ల జన్మాల తర్వాత వస్తుందట, ఎవరు చూశారో, ఎప్పుడు వస్తుందో ఏమో, ఈ ధర్మము వద్దు కర్మము వద్దు అని దూరం పోతారు. అందుచేత మొట్టమొదటిగా ధర్మాన్ని చేయని, ధర్మ మార్గంలో రాని, ఈ ధర్మ మార్గంలో వచ్చిన తర్వాత వారికి ఒక నమ్మకం వస్తుంది. కొన్ని కర్మములను చేస్తారు, ఫలములను పొందుతారు. పొందిన తరువాత ఈ శాస్త్రం చెప్పింది నిజము, ఇక్కడ చెప్పిన కర్మాన్ని చేస్తే మాకు ఫలం దొరుకుతుంది అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత వారికి నమ్మకం వచ్చింది కదా, చూడు నీవు ఈ కర్మం చేసినందుకు ఎలా ఇప్పుడు కొడుకు పుట్టాడో, ధనం నీకు లభించిందో, ఇలాగే ఈ కర్మములను నిష్కామంగా నీవు చేస్తే నీకు మోక్షం దొరుకుతుంది అంటే అప్పుడు ఆయనకు విశ్వాసం వస్తుంది. తరువాత ఆ మార్గంలోకి ఆయన ముందట తను పోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఫలశ్రుతి ఉంటుంది. ఈ రెండు చెప్పింది శాస్త్రమే కదా, ఫలశ్రుతి చెప్పింది కూడా శాస్త్రమే. మోక్షం కొరకే, భగవంతుని అనుగ్రహం కొరకే ధర్మాన్ని చేయాలి అని కూడా శాస్త్రమే చెప్పింది. ఇది ఫస్ట్ స్టేజు, అది సెకండ్ స్టేజు. దీన్ని కూడా శాస్త్రమే చెప్పింది, అది మేము చెప్పేది కాదు. రోచనార్థం ఫలశ్రుతి అని శ్రీమన్మధ్వాచార్యులు గీతాభాష్యమునందు ఈ మాటని చెప్తారు. రోచనార్థం ఫలశ్రుతి. చివరికి మనకు అపేక్ష ఆ భగవంతుని ప్రసాదమే. అది కూడా గీతాభాష్యంలో భాగవతాన్ని ఉదాహరించి ఆచార్యులు చెప్తారు. వృణీమహేతే పరితోషణాయ. అధ్యయనము భగవంతుని ప్రీతి కొరకు. యన్నస్వధీతం గురవః ప్రసాదితాః. గురువుల సేవ, అధ్యయనము, అనాథుల సేవ. చాలామంది సమాజ సేవాకర్తలు ఉంటారు. ఆర్యాః అనాథః సుహృదః భ్రాతరశ్చ, అటువంటి వారి సేవ చేసేది. దానికి ఫలం అంటే ఒక్కటే ఫలము, అది భగవంతుని ప్రీతి. ఇది చివరికి మనకు తెలుస్తుంది. స్వామికి ಒಂದು ಪ್ರಶ್ನೆ.